చాలా చక్కగా వాటిని నిర్మించినటువంటి మరి దేవనగర్ సంఘ సండే స్కూల్ పిల్లలకి అంటే మా చర్చ్ శామ్యుల్ బాప్టిస్ట్ చర్చ్ చిన్నపిల్లలకి మరి ఒకసారి అందరం చక్కగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి వెంకటరామన్ పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన దయాకరికరము గల మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదముల వందనాలు. గడిచిన క్రిస్మస్ సీజన్ నుంచి నెక్స్ట్ క్రిస్మస్ సీజన్ వరకు మా పరిచర్యలు, మా సంఘాన్ని, మా సంఘ విశ్వమ్మ గారిని, జయకాంత్ గారిని, ఉన్నటువంటి క్యాంపు వారిని, ఆయా సంఘాలు వచ్చినటువంటి దేవశక్తి అందరూ దీవించండి. స్థానిక సంఘ ప్రతి సంఘ కార్యవర్గాలు దీవించండి. ఈ క్రిస్మస్ సీజన్ సెలబ్రేషన్ చేయండి. మీ నామం ఆరాధిస్తున్నా మీ తోడు పాత్ర వచ్చింది. ఈ కార్యక్రమం మొదటి నుండి చివరి వరకు ప్రోగ్రాము మర్యాదగా జరిగినట్లు మీకు మీ దీవుని కాలం కనిపించింది. దేవస్థానం దీవించండి. మీ పక్షులు దీవించి కాపాడమని మా పనులు మా రక్షణ ప్రసిద్ధ నామని ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము. ఆమేన్. మనమందరం కలిసి మరి సంతోషంగా ఈ క్రిస్మస్ దినాలలో ఉన్నాం కాబట్టి మరి అందరికి వచ్చినటువంటి పాట శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనేటువంటి పాట అందరము గంభీరంగా మరి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనం కనబరుద్దాం. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకంలో 121వ పాట. మరి మీ దగ్గర ఏమి ఉన్నాయో తెలియదు, అందరికి వస్తుంది అనుకుంటాను కంఠస్థము. అందరం కలిసి పాట పాడుకుందాం. ఒకసారి లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనబరుద్దాం. Amen.
Thank you.
నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మన మధ్యలో ఉన్నటువంటి మరి స్థానిక పాశ్రమ గారు సుభాష్ గారి నుంచి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఓకే ఉత్తర ప్రత్యుత్తర పట్టణంగా చాలా ఉందా మన పేరు సరే మా అమ్మాయి విజయ్ జ్యోత్స్న వచ్చి చదివి వినిపిస్తారు. ఉత్తర ప్రత్యుత్తర పట్టణంగా 62వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తర పట్టణం చదువు. దావీదు కీర్తన మొదటి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయినట్టు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరి పడద్రోయించుదురు. ప్రార్థన పెద్దనేడు సంఘ కాపరి సొలొమోన్ గారి నుంచి ప్రార్థన చేస్తారు. అంతకు ముందు మన మధ్య ఉన్నటువంటి ప్రసంగికులు డాక్టర్ జెండేజ్ వాట్స్ గారు మన మధ్య చాలా సంతోషం. వాటిని అందరం చప్పట్లు కొడుతూ ప్రేమగా వేదికకి అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప తండ్రి, ఘనమైన నీ నామమున పరిశుద్ధమైన నీ పాదములకు తండ్రి మరి ఒకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా. గడచిన కాలమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మరి ఒకసారి నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడం తెలిసినటువంటి సందర్భంలో తండ్రి క్యాండిల్ లైట్ సర్వీస్ సందర్భంగా వచ్చిన దైవజనులందరినీ ఆదరించి ప్రేమించండి. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు ముందుకు నడిపించగలరని ప్రభు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రత్యేకమైనటువంటి పాట మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి విజయ జ్యోత్స్న మా లాస్ట్ కుమార్తె పాడి వినిపిస్తారు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము లూకా శుభవార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మరి రవికుమార్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. నేటి పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ క్యారీ రైటింగ్ సర్వీస్ కోసం ఏర్పాటు చేయబడిన లేఖన భాగం జరుగుతుందా. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి
కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారణం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకొని మీరు చూచేదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయించున్నాను. దేవుని ప్రసిద్ధమైన వారికైతే మనం ఇప్పుడు దీవించి ఆశీర్వదించుకున్నాం. ఇప్పుడు మనము కొద్దిసేపు మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వెళ్తాం. కొరియోగ్రఫీ స్టాంటల్పురం సంఘ బిడ్డలు మరి ఒక చక్కటి పాట నాట్యం ద్వారా మనకు చూపిస్తారు. స్టాంటల్పురం చర్చ్ కొరియోగ్రఫీ సండే స్కూల్ త్వరగా త్వరగా రావాలి. నెక్స్ట్ దేవనగర పిల్లలు కూడా రెడీ ఉండండి.来吧。
లేదా ఇంకా బుద్ధిని ఏ క్షణంలో నలుగురు కట్టలు కట్టేసుకుంటే బుద్ధిని కట్టాలి ఏమంటే ఎందుకంటే ఎరగండి పండుగ చెప్పండి బాగుంది తాత క్రిస్మస్ పండుగ వస్తుంది కదా తాత దేవుడి వల్ల సంవత్సరం అంతా దేవుడు కాపాడు మనం క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ అందుకని దేవుడికి భయంకరంగా కాకుండా మేము ఒక డాన్స్ పాట నేర్చుకుందామని చెప్పేసి కష్టపడతా క్రిస్మస్ పండుగ లోకమాత కాలంలో వహించుకొని ముఖ్య లక్షణం మంది జన్మోత్సవం కాలేజీ లోకమాత ఈ కృష్ణ మీకేంటి ఇక్కడ మీకు ఏం పరిస్థితి పండుగ కాదు బైబిల్ ఏం చెప్తాంది బతుకుడే క్రీస్తు చావైతే మేలని చెప్తుంది అంతే కదా మనం భక్తుల దేవుని కోసమే చనిపోయిన దేవుని కోసమే ఇస్రాయేల్ ఏం చెప్పింటే మనం చచ్చిపోయినా కూడా మనం పరలోకం వస్తా అని చెప్పిండు ఆయన కోసమే ఆయన ఇద్దరు పుట్టినాడులో వెన్నెల లక్ష్మణుడు వచ్చినాడు
నెక్స్ట్ మరి స్టాండర్డ్ స్థానిక బిడ్డలు సండే స్కూల్ పిల్లలు ఇంకొక కొరియోగ్రఫీ. దయచేసి కొంచెంసేపు వెయిట్ చేయండి నాన్న. వాక్యం అయిపోయినాక మీరే, ఎందుకంటే చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి మనము ప్రాముఖ్యమైనటువంటి అంశానికి మనం వచ్చి ఉంటున్నాము. మరి వాక్యం లేకుంటే మనము ఇక్కడ చేరి కూడా వ్యర్థమే. కాబట్టి మనము మొట్టమొదటిగా వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. మన మధ్యలో మరి ముఖ్య ప్రసంగికులైనటువంటి జాబేజ్ వాట్స్ గారు, బెత్లెహేమ్ గాస్పెల్ మినిస్ట్రీస్ మరి పాస్టర్ గారు, వారు మన మధ్యలో ఉండటం మనకు నిజంగా ఎంతో ఆనందదాయకము. వారు మరి మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఎప్పుడు పిలిచినా, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా కానీ వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి మరి పిలిచిన వెంటనే ఒప్పుకొని మన మధ్యకు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి వాక్కులను మన మధ్య పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి మరి వారి ఇక్కడికి రావటం మరి మనకెంతో ఆనందదాయకం. వారికి ఇప్పుడు సమయాన్ని అప్పచెప్తున్నాము. మరి ఇప్పుడు మనకు శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి వాక్కులను మనకు వినిపిస్తారు. అంతకు మునుపు మనం అందరం లేచి నిలబడినట్లయితే మనం వర్షిప్ చేసుకుందాం. కొద్ది నిమిషంల పాటు దేవుడిని మన హృదయంలోనికి మనం ఆహ్వానించి ఆయన కనపరుద్దాం. మా ఫ్యామిలీ అందరూ కలిసి మరి వారితో పాటు మీరు కూడా కలిసి, ఎందుకంటే మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి మనమందరం కలిసి ఉత్సాహంతో మరి దేవుని సన్నిధిలో మనము ఆరాధిద్దాం. అందరూ ప్రతి ఒక్కరూ దేవుడు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి దేవాది దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎన్నో మేలులు మన జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి వాటన్నిటిని బట్టి దేవుడికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నాం. కాబట్టి మనము పాటలతో ఇంతవరకు దేవుని స్తుతించాం. కొద్ది నిమిషాలు మనము దేవుడిని ఆరాధన చేద్దాం. మాతో కలిసి పాట వచ్చిన వాళ్ళంతా కలిసి మాతో ఆరాధనలో పాల్గొని, బయట ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఈ పక్క కూడా కుర్చీలు ఉన్నాయి, ఈ పక్క కూడా కుర్చీలు ఉన్నాయి. తల కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే దయచేసి లోపలికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. Thank you.
ఈ పండుగ సమయంలో దేవుడు మనల్ని తన బహుమానాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకు దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎన్ని కష్టాలకు మనం వెళ్ళినా కానీ దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి ఆయన కాపుదల్లో ఆయన పద్ధతిలో రక్షణలో కాపాడిన దేవాది దేవునికి మనకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండకుండా దేవా ఈ రోజు నన్ను నిలబెట్టినందుకు వందనాలు తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం ప్రభా. దేవునికి ఆశ్చర్యపడేటువంటి ఆలోచనకర్త బలవంతుడి దేవుని సమాధానకర్త అధిపతికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం
పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని వేలము దూతలతో నిత్యము నిరంతరము పూలవచ్చిన దేవా మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ చేయించుకున్నప్పుడు ప్రభా మా పాస్టర్ ఫ్యామిలీస్ అందరికీ ప్రభా మీరు దయచేసిన ఉచితమైన కృపను బట్టి ప్రభా మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క ప్రభా తండ్రి ఇక్కట్లో ఇబ్బందులలో తోడుగా నీడగా ఉండు ప్రభా కాచి కాపాడిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి సంఘ కాపరి జీవితంలో ప్రభా వెలుగు నింపిన దేవా మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా ప్రభా మా ప్రయాణంలో రాకపోకల్లో తోడుగా ఉండి ప్రభా నిలబెట్టిన దేవా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభా సజీవ సంఖ్యలో ఉంచి నీ ఉచితమైన కృపను భద్రపరిచి ప్రభా ఈనాడు సంతోషంగా ప్రభా నీ క్రిస్మస్ జరుపుకుంటూ ప్రభా నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ చిన్ని స్తుతి అర్పణ యేసునామమున అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. సమయాన్ని మరి మధ్యలో ముఖ్య ప్రసంగించేవారైనటువంటి జాతీయ సంస్కారికి సమయాన్ని పరిశుద్ధ పవిత్రమైన మహిమ కలుగుగాక. ప్రైజ్ టు ద లైన్ ఆఫ్ యువర్ ప్రభునందు ప్రియులు వచ్చిన బాప్టిస్ట్ సమాజ యొక్క పాస్టర్స్ ఫ్యామిలీస్ అలాగే శాంతంపురంలో సంఘస్థులు ముఖ్యమైన అతిథులు ప్రత్యేకంగా మన ప్రెసిడెంట్ గారు క్యారల్ కాంతమ్మ గారికి మన ప్రభు రక్షకుడు యేసు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాలు కొంతమందిగా దేవుడికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసినాను. అందరూ బాగున్నారా? సీరియస్గా ఉంటున్నారు. వెరీ గుడ్. ఈరోజు మనం చదవబడిన వాక్య భాగం చూసినట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఆయన ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము. మనకు చదవబడిన వాక్య భాగం మనం గమనించినట్లయితే అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు మేల్కొన్నారు. అందరూ కాదు, అందరూ నిద్రపోతున్నారు. అయితే అక్కడ కొందరు మేల్కొని ఉంట దేవుడు చూసినాడు. నేను అనుకుంటాను ఆ గొర్రెలను కాచుకుంటూ వాళ్ళు మెస్సయాను గురించిన ఎప్పుడు వస్తాడు దేవుని కుమారుడు, ఎప్పుడు వస్తాడు మెస్సయ, ఎప్పుడు ఈ రోమా సామ్రాజ్యం నుంచి మాకు విడుదల అని ఆలోచన చేస్తూ ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎవరైతే వెలుగుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా ఆలోచన చేస్తూ ఉంటారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. వారికే దేవుని యొక్క ప్రత్యక్షత ప్రసన్నత కనపడుతుంది. అందుకనే ఎప్పుడైతే వాళ్ళు మేలుకొని ఉన్నారో, అందరూ నిద్రపోతున్నారో, మేలుకున్న వారితో అక్కడికి ఒక సంఘటన జరిగింది. మనందరికీ తెలుసు. ఈరోజు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. అక్కడికి ఒక దేవదూత వచ్చి దిగింది. ఆ దేవదూత దిగే లోపల వాళ్ళందరూ చెప్పాలా భయపడ్డారు. ఎవరు నుంచి భయపడ్డారు? దేవదూత నుంచి భయపడ్డారు. వాళ్ళు దేవదూతతో పాటు దేవుని మహిమ దిగింది. నెంబర్ 1. ఈరోజు ప్రభు యొక్క మహిమ. ఏ మహిమ అది? యోగ గ్రంథం మనం 9వ అధ్యాయము 9వ వాక్యం చూసినట్లయితే ఆయన మృగశీర్షికము, కృతిక, స్వాతి నక్షత్రములను చేసిన వాడు. అంటే ఈ నక్షత్ర మండలములన్నీ చేసిన దేవుడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 8వ వాక్యం చూసినట్లయితే ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్షి నక్షత్రములను సృష్టించిన వాడు,
కాలు చీకటిని ఉదయముగా చేయవాడు, రాత్రి చీకటిని పగటిగా చేయవాడు, సముద్ర జలములను పిలిచి భూమి మీద పొర్లి పారచేయవాడు. ఆయన పేరు యెహోవా ఎల్ షద్దై, ఎలోహిం, ఎల్ రోహి. ఆ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహిమ క్రిందకు దిగింది. తన కుమారుడు, జనదైక కుమారుడు, అద్వితీయ ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు ఈ భూమిలో జన్మిస్తున్నాడు అని ఆ యొక్క ఇండికేషన్ ఇవ్వడానికి ఆయన మహిమ దిగిందంట. ఆ మహిమను చూసి గొర్రెల కాపరులు భయపడ్డారు. అసలు గొర్రెల కాపరులకు దేవుడితో కనపడలేదు. ఎందుకు తెలుసా? ఆ మహిమ ఆవరించుండగా దేవదూతను చూడలేదు, దేవదూత మాటలు మాత్రం విన్నారు. ఆ మహిమ, ఆ ప్రభు మహిమ, మరి అటువంటి మహిమ వాళ్ళ చుట్టూ ఉంది కాబట్టి వాళ్ళు భయపడ్డారు. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వాక్యంలో, ఆకాశంలో ఆయన మహిమను వివరించుండగా అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురము చేయుచున్నది. ఆమేన్. ఆమేన్ అంటే గట్టిగా ఆమేన్. అంటే మనకు కనపడేది మేఘాలు, మేఘం మీద ఆకాశము, ఆకాశం పైన అంతరిక్షము, అంతరిక్షం పైన మూడవ ఆకాశము, ఆ మూడవ ఆకాశం మీద అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆశీనున్నాడు. కెరూబుల చేత, సరాముల చేత, సైన్యముల అధిపతి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మానక గాన ప్రతిగానముల మధ్యలో స్తుతింపబడుతున్న ఆ మహోన్నతుని మహిమ దృష్టికి సూర్యకాంత పద్మనాభములను పోలిన వాడై మరకత వలె ప్రకాశించు ఇంద్రధనుసు ఆయన సింహాసనం చుట్టూ ఆవరించుండగా ఆ మహిమ సమీపింపరాని తేజస్సులో వసించుచున్న అమరత్వములు కలిగిన ఆ మహిమ ఆ పరలోకం నుంచి దేవదూతతో పాటు దిగింది. ఆ చుట్టూ గొర్రెల కాపరుల చుట్టూ ఆ మహిమ ఎప్పుడైతే కనబడిందో ఆ గొర్రెల కాపరులు భయపడుతున్నారు. సామాన్యం అంటే గొర్రెల కాపరులు భయపడరు, రాత్రిపూట్ల వాళ్ళు కాస్తూ ఉంటారు. అయితే దేవుని మహిమను, ప్రభు మహిమను చూసే లోపల వాళ్ళు ఏమైపోయినారు? భయపడ్డారు. అయితే మొదటి మాట దూరానికి ఏమంటే భయపడకూడదు. ఆమేన్. ఈరోజు కర్నూలు బాప్టిస్ట్ పలు సమాజంలో చెప్తుంది అమ్మ కారణమ్మ భయపడదు. ఎందుకు తెలుసా? ప్రభు మహిమను మనం ఆశ్రయించినామో, ప్రభు మహిమ మన చుట్టూ ఉంది. ఎవరైతే ప్రభువును అంగీకరించలేదో, ఎవరైతే నిజముగా ప్రభు యొక్క ప్రసన్నతను, ప్రత్యక్షతను, సన్నిధి అనుభవించడం లేదో వాళ్ళు భయపడతారంట. మనము భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే దేవుడు చెప్పింది మీరు భయపడదు. కాబట్టి మొట్టమొదటి మనం ఏం నేర్చుకున్నాము? ప్రభు మహిమను వాళ్ళు చూస్తున్నారు భయపడ్డారైతే దేవుడు అనేది మీరు భయపడమని చెప్పిన వెంటనే అనేది ఏమంట? మీకు ఒక శుభవర్తమానం. ఏంటి ఆ శుభవర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నేడు అంట అంటే ఎవరైతే యేసు ప్రభువుని ఈరోజు అంగీకరిస్తారో వారి కొరకు నేడు. నేడు అంటే ఈరోజే. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. నేడు నీతో ఉన్నాను, నేడు నీ కొరకు పుట్టినాడు, నేడు నీ హృదయంలో నేను జన్మిస్తాను. ఎప్పుడో పుట్టినవాడు కాదంట, నేడు పుట్టినవాడు, నేడు పుట్టినవాడు, నేడు పుట్టబోతున్నవాడు మన హృదయాల్లో ఆయన నచ్చున్నాడు. ప్రభు అయిన క్రీస్తు. రెండవది ఏంటో తెలుసా మనం నేర్చుకోవాల్సింది? మొదటిది మహిమల గురించి నేర్చుకున్నాము. రెండవది మనం నేర్చుకోవాల్సిన అర్థం ఏంటో తెలుసా? ఆ ప్రభు అయిన క్రీస్తు. ఎందుకు ప్రభు అయిన క్రీస్తు అని అన్నాడు తెలుసా? మనం మామూలుగా జనరల్గా వాక్యం చెప్పేటప్పుడు యేసయ్య మంచుడు, యేసయ్య గొప్పోడు అంటారు. యేసు అన్నప్పుడు అంట మనం ఏమన్నారట? యేసు క్రీస్తు ప్రభు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయంలో విశ్వసించినలా నీవు రక్షింపబడతావు. ఆమేన్. రెండవది ఏంటో తెలుసా? రక్షణ. నీకు నాకు రక్షకుడు పుట్టినాడు. ఆ రక్షకుడు మన హృదయంలో జన్మించాలి. రక్షకుడు మన హృదయంలో నడిమెట్టు నుంచి ఎరికాల వరకు ఆ రక్షణ మార్గంలో నీవు నేను నడవాలంట. అందుకని నీవు నేను ఏం చేయాలంటే యేసు ప్రభువుని ఒప్పుకుని చాలంట, రక్షింపబడతావు. తర్వాత స్టెప్ వాటర్ బ్యాప్టిజం. చాలా మంది ఈ రక్షణ సంఘాలు వాళ్ళు అంటుంటారు. ఒకసారి నేను ఒక పెద్ద మందిరం, ఒక సియోలు మన హెబ్రోన్ సంబంధించి నేను ఈ మాట చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయినారు. వాక్యం చూపించి చెప్పిన
ఫస్ట్ నువ్వు ఒప్పుకున్నది, నువ్వు రక్షింపబడిన తర్వాతనే వాటర్ బ్యాప్టిజం. ఆ స్టెప్స్ నువ్వు నోటితో ఒప్పుకోవాలంట. ఒప్పుకున్న తర్వాత ఆ నీళ్ళలో నువ్వు మునిగినప్పుడు నువ్వేమంటావు? క్రైస్తవులకు ఒకటే మరణం. ఆ వాటర్ బ్యాప్టిజంలోనే మనం నీళ్ళలో మునిగినప్పుడే మన మరణం. క్రైస్తవునికి రెండవ మరణము లేదు. రెండవ మరణం ఏంటి? మండుచున్న అగ్ని గుడ్డం. మొదటి మరణం. మరి ఈ లోకంలో మనము నిద్రిస్తాము, మరలా లేస్తాం. ఎందుకు? ప్రభు యేసుక్రీస్తు నువ్వు నేను ఏం చేసినామంట? రక్షకుడిగా అంగీకరించినామంట. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని తన కుమారుని ఈ లోకమునకు తీర్పు తీర్చడానికైనా పంపించలేదు, రక్షించడానికి పంపించినాడు. ఆమేన్. హల్లెలూయా. రక్షించడానికి ఆ రక్షకుని అనుభవము, ఆ రక్షకుడు మనలో జన్మించాలంట. ఆ రోజు జన్మించినాడు. ఈ రోజు మన హృదయంలో కంటిన్యూ ప్రాసెస్ ఉండాలంట. ఒకసారి నువ్వు రక్షింపబడిన తర్వాత అంతం వరకు, ఆఖరి వరకు ఆ రక్షణలో మనం ఏం చేయాలంట? కొనసాగించాలంట. ఆ రక్షకుడు నీలో నాలో జన్మించినాడు, జన్మించాడు. అందుకనంటుంది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం ఉంటుంది, నశించిపోయిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. హల్లెలూయా. ఎందుకంటే నశించిపోతున్నామంట. వాడు అనుకున్నాడు మన శత్రువు నేను ఎలాగ పడిపోయినాను, నా అంతం మనుషులు అందించడమే, నేను వెళ్తున్నాను. వెళ్తూ దేవుని పోలికలో ఉన్న మనుషులందరినీ ఎంత మందిని దొరికితే అంత మందిని తీసుకెళ్దాం. మన కొరకు కాదండి నరకం అనుకుంటున్నాం. మనం ఏమన్నా తెలుసా? మండుచున్న అగ్ని గుణం. మన కొరకు కాదని సృష్టించింది ఎవరి కొరకంట? అపవాది కొరకు, అబద్ధ ప్రవక్త కొరకు, క్రీస్తు విరోధి కొరకు. వాళ్ళ కొరకు సృష్టించినాడు. అయితే మనము వాటి గురిలో పడిపోయి, మనము వారి ఆలోచనలో పడిపోయి, మనము ఒక్కొక్కసారి మార్గం తప్పుకుంటాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నశించిపోతున్న మనలను, మండుచున్న అగ్నిగుండములు దగ్గర ఉంటున్న మనలను రక్షించడానికి ఎక్కడ చూసినాడ? వెతుక్కుంటూ ఆయన వచ్చినాడట. కాబట్టి రెండవది ఏంటంట? నీవు నేను రక్షణలో ఉండాలి. నీవు నేను రక్షింపబడాలి. మన రక్షణ కొనసాగించబడాలి. ఆయన ఎవరంట? దావీదు పట్టణంలో దేవుడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు, అధిపతి, యూదులకు రాజు, దేవుని కుమారుడు, మెస్సయ్య. యేసు అంటే లోక రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు. దేవుడు ఏకైక పరిశుద్ధ గొర్రెపిల్లగా వచ్చినాడు. కాబట్టి రెండవ స్టెప్, నీవు నేను రక్షణలో కొనసాగాలి. రక్షకుని యొక్క అనుభవము నీకు నాకు కలిగి ఉండాలి. అది ప్రాముఖ్యమైనది. అప్పుడు దేవత చెప్పింది ఆ ఆనవాళ్ళు. ఏం చెప్పింది ఆనవాళ్ళు? ఒక శిశువు తొట్టి గుడ్డలలో చుట్టబడి ఎక్కడ ఉంటాడంట? తొట్టిలో పట్టుకుని ఉంటా. మరి యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ ఉన్నాడు? పశుపాత్రలోనా? చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వాక్యం. ఈరోజు మంచి మాటలు నేర్చుకుంటారు. అంటే ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తొలిచూలు కుమారుని ఏం చేసింది? కని. అంటే ఫస్ట్ ఎక్కడ కలిసింది? ఆ బెత్లెహేంలో పోయినప్పుడు ఆమె పుట్టినప్పుడు వచ్చేసింటే ఆమె ఎక్కడ కలిగిందంటే, మీరు కంట్లో ఈరోజు నీళ్ళు వస్తాయి, సత్రంలో కూడా కలగదంట. ఆమె ఎక్కడ కలిగిందంట? బయట కలిగింది. అది ఎక్కడో తెలుసు, రోడ్డు మీద, రోడ్డు పక్కన. కనేసిన తర్వాత పొట్టి గుండెలతో చుట్టి సత్రంలో పోయినారు. సత్రంలో పోతే వాళ్ళు ఏమన్నారు? స్థలం లేదన్నారు. అప్పుడు పశువుల పాత్రలో పోయినారు. ఆమేన్. ఎక్కడ పుట్టాడు యేసుప్రభుడు? ఏనా బయట పుట్టినాడు. పశువుల పాత్రలో కూడా కాదు. అంటే పశువుల పాత్రలో కూడా ఆయనకు స్థలం లేదంట. పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో, తొట్టంటే పశువులు నీళ్ళు అవుతాయి చూడు, మీకు బాగా తెలుసు, ఆ తొట్టిలో పెట్టారంట. అంటే అది ఆయన ఆనవాళ్ళు. మరి మన పిల్లల ఆనవాళ్ళు ఏంటి? అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ పాస్టర్ గారు మా కొడుకు పుట్టినాడు అపోలో హాస్పిటల్లో, ఆ పైన హైదరాబాద్లో ఆ 3వ అంతస్తు ఉంది, 3వ అంతస్తు ఆ 2 పక్కన నాన్ ఏసీ ఉంది, ఆ 3వ రూము ఏసీ రూమ్ లో ఉంది. ఆ ఏసీ రూమ్ లో పుట్టినాడు, పాస్టర్ ప్రేర్ చేయండి. ఎవరైనా మన పిల్లలు ఎక్కడ పుట్టినారంట? గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు పడతారు? బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్. అందరు ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, 40,000 50,000 ఇస్తారు.
అయితే యేసు ప్రభు ఎక్కడ ఉంటున్నాడంట? బయట ఉంటున్నాడు. సత్రంలో పోయినారు, స్థలం లేదు. పశువుల పాకలో పోయినారు, ఆ పట్టిలో పండుకొని పెట్టిట. అది ఆయన ఆనవాలంట. ఎటువంటిదంటే పొట్టి గుడ్డలు, ఆ పొట్టి గుడ్డలను చూసంటే మొత్తం ర్యాప్ చేసేస్తారు. మళ్ళా కాదు, అక్కడున్న కష్టం, యూదులు ఉన్న కష్టం ఏంటంతా చేతులు కట్టేసి మొత్తం ఈ కళ్ళు మాత్రం కనపడుతుంది. ఆ పొట్టి గుడ్డల యొక్క స్టేటస్ చూసి అవి మంచిగా ఆ ఫర్లో ఉన్నాయా లేకపోతే నార్మల్గా ఉన్నాయా, ఆ స్టేటస్ ను బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ధనవంతులు కాదా అని. మరి ఏమో యోసేపు బైబిల్ ప్రకారంగా చాలా పేదవాడు. వాళ్ళ పొట్టి గుడ్డలు అంటే నార్మల్ ఏదో మనకు వేస్ట్ గుడ్డలు ఉంటాయి చూడు, ఆ వేస్ట్ గుడ్డలతో మరియమ్మ జ్ఞానవంతులను కాబట్టి ఆమె వెళ్తున్నప్పుడు ప్రసవ దినాలు నిండుతాయి, నేను కంటానని ముందుగానే ఆ గుడ్డలు పెట్టుకుంది. ఏదో పాత గుడ్డలు, ఆ పాత గుడ్డలతో చుట్టబడి ఎవరైనా కొలసులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 త్వరగా కొలసులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన గురించి, ఆయన ద్వారా, ఆయన కొరకు సృజింపబడింది. సృష్టికి కారణభూతుడు, సృష్టికి ఆధారభూతుడు యేసుక్రీస్తు ప్రభు లేకుండా సృష్టి లేదు. అటువంటి సృష్టికి కారణభూతుడు ఎక్కడ ఉండడమా? పాత గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడని నీవు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమును మనుషులుగా కనపడ్డాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించినాడు. చూపిస్తావా నువ్వు? నేను చూపిస్తున్నానా? హాస్పిటల్లో నర్సెస్ ఉంటారు, అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఒక ఆమె నర్సింగ్ సూపరింటెండెంట్ ఉంటుంది, ఒక ఆమె స్టాఫ్ నర్స్ ఉంటుంది. నర్సింగ్ సూపరింటెండెంట్ పోయి అమ్మా స్టాఫ్ నర్స్ ఎక్కడా అంటే ఆమె ఏమంటారు తెలుసా? నేను నర్సింగ్ సూపరింటెండెంట్ని, నన్ను స్టాఫ్ నర్స్ అని పిలుస్తావా అని. మన టీచర్స్ ఉన్నారు చాలా మంది, హెడ్ మిస్టర్ ఈమె పోయి టీచర్ తెవు కదా. అండ్ హెడ్ మిస్టర్స్ జనరల్ పోలీసు వాళ్ళు అందరూ ఉండే డ్రెస్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్. ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఇక్కడ పిలిస్తే అమ్మా ఎందుకు రెవరెంట్ డాక్టర్ అని పిలిచారు పట్టాడు పెట్టుకునే స్థితిలో పాస్టర్స్ మనం కూడా ఉన్నాం. అయితే ఒకడంట తగ్గించుకునేవాడు ఎవరు తెలుసా? దేవుని కుమారుడు. ఆమేన్. ఆయన ఒక్కడు తగ్గించుకొని పొట్టి గుడ్డలతో, పాత గుడ్డలతో చుట్టబడి పొట్టిలో పండుకున్నాడంట. అది ఆయన ఆనవాడు. మరి ఈరోజు నీ ఆనవాడు, నా ఆనవాడు ఎట్లుంది? నేను టాప్, నేను ఇంత చదువుకున్నా, నేను ఈ డిగ్రీస్ ఉన్నాయి, ఆ డిగ్రీస్ అన్ని రాయాలి పక్కన. ఆ బ్యాంకు సరిపోదు రాసే డిగ్రీ. ఆ డిగ్రీలో తప్పిపోయినా పక్క అంటే కోపడతారు. ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు పాస్టర్ లేడు, దేవుడి ఉన్నాడు. ఒకసారి నేను నందగొండలో పోయినప్పుడు పొరపాటున ఆయన రాయలేదు నా పేరు. ఎన్నిసార్లు అడుగుతున్నాడు, సారీ నేత బాబు నాకు ఏం వద్దు, నా పేరు చెప్పు, పేరు కూడా అవసరం లేదు, వచ్చి వాక్యం చెప్పండి, నేను వాక్యం చెప్తాను. ఆమేన్. అది మన ఆనవాడు. ఆ స్థితిలో నుండి ఎదగాలి. ద కంపాషనేట్ హార్ట్, యేసుక్రీస్తు ప్రభువున కలిగిన మనస్సు నీవు నేను కలిగి ఉంటేనే కానీ యేసుని గురించిన సువార్త ప్రకటించలేదు. నీ డిగ్రీస్ ఏ మధ్య మరవకపోవడానికి ఏం థియాలజీ చేయాలా, బట్ థియాలజీ వలన బైబిల్ ఎట్లా చదువుకుంటూ నేర్చుకుంటాం అంతే. యు నీడ్ టు హ్యావ్ ద థియాలజీ. మోకాళ్ళ అనుభవం ఉంటేనే కానీ దేవుని యొక్క వాక్యం నీకు అర్థం కాదు. కాబట్టి రెండవది ఏంటంటే ఆయన అనుభవాలు పశువుల తొట్టిలో పట్టుకున్నాడు, బాత్రూమ్ పెట్టుకొని. ఇది రెండవది రక్షణ. ఇది మూడవది ఆనవాళ్ళు. ఆఖరిది మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని మహిమను అనుభవిస్తారో, ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే రక్షణను కొనసాగిస్తుంటారో, ఎవరైతే ఆ ఆనవాళ్ళనే సూచన, ద సైన్, యేసుక్రీస్తు ప్రభువులో కలిగిన మనస్సు, ఆ సైన్ నీవు నేను కలుగుతావో వాళ్ళకు మాత్రమే భూమి మీద సమాధానం. ఆమేన్. వచ్చేసింది కదా. ఎట్లా రాయాలి తెలుసా? మ్యాథమెటిక్స్ లెక్కల మాదిరి చెప్పాల వాక్యం. లాస్ట్ లో చేసిన లెక్క ఒకసారి
భూమి మీద మనకు సమాధానం కలిగి ఉన్నా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం తెలుసా? వెలిగింపబడిన దీపము ఏమైపోతుందో తెలుసా? మనం ఒక్కొక్కసారి చోటుకు వెళ్ళిపోతాం, ఒక్కొక్కసారి కృతజ్ఞతకి వెళ్ళిపోతాం. ఎక్కడ ఉండాలంట వెలిగింపబడిన దీపము? దీపస్తంభం మీద ఉండాలంట. నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే, మనం అందరం మంచివాళ్ళమే. అయితే ఒక్కొక్కసారి పేదలు మంచివాడే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ అనుభవించిన వాడే, మహిమను అనుభవించిన వాడే, ఆనవాళ్ళు కలిగిన వాడే, ప్రభుత్వ పరిచయం చేసిన వాడే. అయితే ఆఖరిలో సిలువ ఎక్కిన ముందు యేసు ప్రభు ఏం చేసినాడు? 3 సార్లు చెప్పినాడు అసలు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు. మరి మనలో ఒక్కొక్కసారి మళ్ళా చాలా గొప్ప పరిచయం చేసినాడు. అయితే ఆ రిమార్క్ పేపర్ ఉండిపోయింది. అటువంటి రిమార్క్స్ మనలో ఉండకూడదంట. ఏం చేసినాడు? వెలిగింపబడిన పేతురు దీపస్తంభం మీద ఉండకుండా ఏం చేసినాడు? చోట్లకు వెళ్ళిపోయినాడు. ఆ దీపము పక్కకు వెళ్ళిపోయింది. అంటే అర్థమైంది, ఆ దీపానికి వాల్యూ లేకుండా పోయింది. రెండవది అది ప్రాముఖ్యమైనది, నీ దీపము నా దీపము ఎక్కడ ఉండకూడదంట? కృత్యం కింద ఉండకూడదంట. మనందరికీ తెలిసిందే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉపమానం చెప్తాడు. ఇద్దరు గురించి ఉపమానం చెప్తాడు. ఆ ఇద్దరు ఎవరంట? ఒకరెవరు? పరిచయుడు, రెండవాడు సుంకరి. ఇద్దరి గురించి ఉపమానం చెప్పినాడు. పరిచయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడట? నేను దొంగను కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఈ లోక మనుషుల్లాగా లేను, ఈ పక్కన దొంగడు సుంకరి వీళ్ళలాగా లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా. వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటాడు? 2 సార్లు మనం వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతటిలో దశభాగం ఇస్తున్నానని ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా పాస్టర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో యేసుప్రభు వాక్యం చెప్తున్నాడు. దావీదు కీర్తనలో ఇది ఉంది నాయన, యెషయా గ్రంథంలో అది ఉంది నాయన, ఈ అధ్యాయంలో ఈ వచనం ఉంది నాయన. ఎప్పుడు వాక్యం చెప్పాలండి దేవుడికి. ఎవరు వాక్యం చెప్పాలి? మనము విశ్వాసులు వాక్యం చెప్పాలి. ప్రార్థన చేయి, స్తుతించు, ఆరాధించు. కోటేషన్స్ యేసుప్రభు చెప్పొద్దు. ఈయన ఏం చేస్తున్నాడు? తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ సుంకరి ఏమంటున్నాడు? పైన కూడా ఎక్కడానికి ధైర్యం చేస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు. పాపినైన నన్ను క్షమించు అంటే అర్థం ఏంటో తెలుసా? కొంచెం అంటే తెలుసా మీకు? తెలుగు వస్తుందా? ఇంగ్లీష్ చెప్పాలి. కొంచెం తెలుసా? తెలియదు. ఎందుకు తెలుసా? మనం పడేట బియ్యం వచ్చడానికి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈస్ట్ గోదావరి సైడ్ నాకు కూడా అడగనే తెలిసింది. అప్పుడు ఒక వాక్యం చెప్పడానికి వస్తారు రాజమండ్రికి, ఏలూరు అటు సైడ్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బియ్యం వచ్చడానికి దాన్ని పుచ్చమంటారు. అంటే మనం పడి అంటాం. ఆ పడి అంటే ఏం చేస్తున్నాడు వీడు? ఈ పరిచయుడు సుంకరితో కొలుస్తున్నాడు. నా భక్తి ఇంత, నీ భక్తి ఇంత. మనం కూడా కొలుస్తాం. అమ్మా కేవలమ్మా, నేను రోజు చర్చకు వస్తున్నాను ఒక ఆమె చెప్తుంది. ఒక ఆమె అంటది నేను 2 రోజుల కోసం వస్తున్నాను చెప్తుంది. అంటే ఈమె నాన్న కొలుస్తుంది, ఈయన నాన్న కొలుసుకుంటాడు. పాస్టర్ చెప్తున్నాను, నేను మళ్ళీ పరిచయం చేస్తున్నాను మేడం, నేను వాడు ఏం చేయకున్నాడు మేడం, నీవు నేను ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? కొలచకూడదు. కొలిస్తే ఏమైతుంది అంటే ఆ పడి కింద దీపం పెడితే ఏమైతుంది? ఎందుకు ఆరిపోతుంది? నో ఆక్సిజన్. అంటే నీవు పక్కన వాళ్ళతో కొలుసుకుంటే నీకు నాకు ఏమవుతుందంట? ఆక్సిజన్ పోతుందంట. ఏం ఆక్సిజన్ పోతుందంట తెలుసా? అంటే వెలిగిపోవడానికి దీపం ఎక్కడ ఉండాలంట? దీపస్తంభం మీద ఉండాలంట. అంటే ఆక్సిజన్ ఏంటంట? ముగించేసా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. ఆమేన్, హల్లెలూయా. జీవపు వెలుగు కలిగినంత ఏ జీవం అంట? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవం. ద అనాయింటింగ్ ఆఫ్ ద మెజర్లెస్ స్పిరిట్. ఆ కొలతలేని అభిషేకం, జ్ఞానము, వివేకము, ఆలోచన, తెలివి, బలము, భయభక్తులు. ఆ మాస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? మీరు పిలువబడిన ఈ పిలుపు హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. ఎట్లుండాలి తెలుసా? చాలా రైచియస్ గా, నీతిమంతులుగా ఉండాలంట. మనము దేవుని మహిమను అనుభవించినాము, మనము రక్షణ మనము పొందినాము, మనము యేసుక్రీస్తు ప్రభు ఆనవాలు మనలో కనబడుతుంది. ద సైన్ ఇస్ దేర్. అయితే ఒక్కొక్కసారి నువ్వు వెలిగింపబడినావు. వెలిగింపబడిన తర్వాత ఒక్కొక్కసారి మనం శోధనలో పడిపోయి చోట్లకు వెళ్ళిపోకూడదంట. శోధనలో పడిపోయి అతన్ని ఇద్దరు కొలుచుకోవడము, అతనితో ఇద్దరితో కంపారిజన్ చేసుకోకూడదంట. చేసుకుంటే మన దీపం ఏమిటంట? ఆడిపోతుంది. అందుకని మన దీపం ఎక్కడంట? మహిమను చూసిన నీవు, రక్షింపబడిన నీవు, ఆ ఆనవాళ్ళు యేసు ప్రభు యొక్క ఆనవాళ్ళు కలిగిన నీవు ఆ దీపస్తంభం మీద ఉంటూ నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలుగు మార్గం నడిపించాలంట. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు గొప్ప వెలుగైనాడు.
యేసుక్రీస్తు ప్రభు జీవమైన వెలుగైనాడు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగైనాడు. యేసుక్రీస్తు ప్రభు సత్యమైన వెలుగైనాడు. మనమందరినీ తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించినాడు. మనం ఎవరమాట ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగము, దేవుని సొంతమైన ప్రజలైన అటువంటి స్టేటస్ దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. కాబట్టి నీవు చాటుచోట్ల కానీ కుర్చీని కానీ వెళ్ళకుండా దీపస్తంభం మీద ఉంటూ ఆ మహిమను అనుభవిస్తూ ఆ మహిమను గురించి అందరికీ చెబుతూ రక్షణ పొందని నీవు రక్షణ మార్గం వైపు నడిపిస్తూ ఆడవాళ్ళు నిన్ను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని పోలి నీవు నేను నడవాలి. నడుస్తూ ఉంటేనే మనకు భూమి మీద సమాధానం అంట. అలా నడవకపోతే నీకు నాకు భూమి మీద సమాధానం లేదంట. వెలిగింపబడిన నీవు చాటు చోట్లకు కొంచెం కిందకు వెళ్ళకుండా ఎక్కడ ఉండాలంట? దీప స్తంభం మీద ఉండాలంట. ఒకసారి తలలోంచి కళ్ళు మూసుకొని పుణ్యస్తం పెట్టుకో. చిన్న ప్రార్థన. మీరందరూ పాస్టర్స్ నాకంటే ఎక్కువ వాక్యం తెలుసుకుంటారు. అయితే ఒక్కొక్కసారి మనల్ని వాడు మోసం చేస్తాడు. ఒక్కొక్కసారి మన ట్రాక్ని తప్పిస్తాడు వాడు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహిమను గురించి నీకు తెలుసు. రక్షింపబడినావు. క్రీస్తు యేసుతో కలిగిన ఆ సూచన ఆనవాళ్ళు నీకు ఉంది. వెలిగింపబడినావు. అయితే ఒక్కొక్కసారి చాటు చోట్లకు వెళ్తున్నావా? కొంచెం వెళ్తున్నావా? ఈరోజు ఆల్ ఫ్యామిలీస్ మీరు అందరూ ఉన్నారు. ఒక్క నిమిషం రక్షించుకోవాలి. ఓన్లీ 1 minute. మరలా ఈ అవకాశం నీకు రాకపోవచ్చు, నాకు రాకపోవచ్చు. ఇది అనుకూల సమయం. ఈ క్రిస్మస్ ఆనందంలో, క్రిస్మస్ సంతోషంలో యేసుక్రీస్తు పుట్టినాడంటే ఆయన చనిపోవడానికి పుట్టినాడు. ఎవరు పుట్టడానికి చనిపోవడానికి పుట్టదండి. ఆయన ఒక్కడే చనిపోవడానికి, తిరిగి లేవడానికి, మళ్ళా రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రానే ఉన్నాడు. ఒక్కసారి జ్ఞానం చేసుకో. మన కొరకు మన లోకం పిలిచిన దేవుడు, మన కొరకు మహిమను పిలిచిన దేవుడు, తండ్రిని పిలిచి కన్య మరియ గర్భంలోకి వచ్చిన దేవుడు, మన కొరకు నలగొట్టబడిన దేవుడు, తన యావత్తు ప్రశస్తమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, నిర్మలమైన, నిరపరాధమైన రక్తము చిందించిన దేవుడు ఈరోజు మన హృదయంలో ఉన్నారా? పరలోకమున మాత్రం లేదు. ఎప్పుడే కుమారేస్తున్నామో కర్నూలు బ్యాప్టిస్ట్ సమాజమును, కుటుంబాన్ని, పాస్టర్స్ అందరూ దీవించి, అది కుటుంబాలను దీవించినాము. ఒక గొప్ప వెలుగుగా బిడ్డలు నిలబడడానికి, చాటు చోట్లకు వెళ్ళకుండా, కొంచెం కిందకి వెళ్ళిపోకుండా దీప స్తంభం మీద ఉంటూ వారు వెలుగుతూ అనేక మందిని వెలుగుచున్నాను. ఆ మహిమను, ఆ రక్షణను, ఆనవాళ్ళను ప్రభావితులు చూపించే బిడ్డలుగా ఒక్కొక్కరిని మీరు తయారు చేయండి. ప్రత్యేక కారణమని వారి కుటుంబాన్ని బాగా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచవలసిందిగా మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేశారు. వేడుకొని పొందునా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. చక్కటి శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి రెవరెండ్ డాక్టర్ జేబెజ్ మాస్టర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మనము మన మధ్యలో ఉన్నటువంటి ఎన్టీ క్రిస్టఫర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. కృపా సత్య సంపూర్ణ మా గొప్ప దేవాన్ని మాత్రం స్తోత్రములు. నీ అపారమైన ప్రేమ చేతను, దయచేతను, భక్తుల తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడేశారు. ఈ మధ్యాహ్న కాలంలో ఈ సందర్భమైన ఆదాయాన్ని ప్రత్యేక ఆశ్రమం బ్యాప్టిస్ట్ సంఘం కాపాడునందుకు నడిపించి ఈ సంఘాన్ని చేసి మీరు ప్రార్థించడం, నేను కీర్తించడం, మీ గొప్ప మహిమ గురించి మేము తెలుసుకోవడం అవకాశం నిజమా తండ్రి. 2020 సంవత్సరం నుండి ఈ 2020 సంవత్సరంలో అనేకమైనటువంటి ఆటంకాల చేతనం, మరి వరదల చేతనం, తుఫానుల చేతనం, అంతేకాకుండా భయంకరమైనటువంటి COVID-19 వ్యాధి చేతనం పీడినప్పటికీ కూడా తన దయగల హస్తం చేత మీ బిడ్డలైనటువంటి ఏ తెగులు కూడా మాకు ఉండడం సమర్పించకుండా మనం
కాచి కాపాడి సమర్పిస్తూ ఈనాడు యాస్కృష్ణ సమాజం పాశ్చాత్యంతా కూడా ఒకేసారి చేరి ఆయన చేసిన ఉపకారాలకు కృతజ్ఞతాభావంగా ప్రార్థించేటువంటి వాక్యం చేరుకుంటున్నాం చేస్తాం చేసిన ముందని కూడా మీ దగ్గర అప్పగిస్తున్నాం ఆయన రాబోయినటువంటి 2021 సంవత్సరంలో కూడా మీ కృపా శాంతి సమాధానం పట్టవచ్చు వచ్చేటువంటి రాష్ట్రంలో వారికి కుటుంబాన్ని సంతానం కూడా మెండుగా దీవించి చేస్తూ నూతన నూతన శక్తితో ముందుకు వెళుతూ నూతన సంస్థలో ప్రవేశించే భాగ్యం గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కేరళ గారిని ఈ యొక్క సంఘం యొక్క సభ్యులను ఆరోగ్యంగా కమిటీ వారి మెండుగా దీవించి ఆచరించి కాచి కాపాడే సంరక్షణ మానవులపై మమ్మల్ని ఎక్కిస్తున్నాం హృదయంగా మనం చేసినట్టు ఇప్పుడు మనం ఇంతవరకు మరి ఈ ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించుకున్నాం కదా. మరి ఇప్పుడు కొంచెం సేపు రిలాక్స్గా స్టాండన్పురం చర్చ్ సండే స్కూల్ పిల్లలు ఒక కొరియోగ్రఫీ చేసి చూపిస్తారు. ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి అతిథులైనటువంటి అది సల్మాన్ సార్ గారు బట్టలు మనకు బహుమతిగా అందజేస్తారు. దయచేసి క్షమించండి, పాట కొంచెం సమస్య ఉంది కదా. ఇప్పుడు మరి షాబూల్ శామ్యుల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సండే స్కూల్ పిల్లలు కొరియోగ్రఫీ చేసి చూపిస్తారు.
కూర్చో మమ్మీ దగ్గర కూర్చో మమ్మీ దగ్గర కూర్చో నా ప్రియుడు